మనకు అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద చూసుకుంటే కనుక దాదాపు అక్కడి నుంచి కూడా ఇక్కడ మొత్తం కూడా లైన్గా ఆటో స్టాండ్లు అనేది అయితే ఉన్నాయి. సో ప్రస్తుతం అందరూ కూడా ఖాళీగానే ఉంటున్నారు. ఆ గిట్టుబాటు అవ్వట్లేదు. ప్రొద్దున 6 గంటల నుంచి దాదాపు ఇప్పుడు 11 గంటల వరకు కూడా వాళ్ళకి దాదాపు 1000 రూపాయలు వచ్చేవి. అక్కడ నుంచి ఒక 2000, 2000 సంపాదించుకునే వాళ్ళమని చెప్తున్నారు. సో ఫ్రీ బస్ సర్వీస్ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళకి అసలు గిట్టుబాటు అనేది లేకుండా పోయింది. మొత్తానికి ఫ్రీ బస్ సర్వీస్ తీసేస్తే అందరు బతుకులు బాగుపడతాయి అంటున్నారు. సో అది మరికొన్ని విషయాలు కూడా మాట్లాడదాం. సార్, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఇవి వాళ్ళు పెట్టినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ స్కీమ్లు అంటారా? కాదు, ఈ స్కీమ్ 100% రాంగ్. ఎందుకు రాంగ్ అంటే ఏ స్కీమ్ పెట్టినా సంపాదన లేని వాళ్ళకు, గుడ్డోళ్ళకి కానీ వికలాంగులకు కానీ అలాంటి వాళ్ళకి మీరు ఒక 2000 కాదు ఇంకా 4000 పెంచి పెట్టుకోండి, తప్పు లేదు. సంపాదించే వాళ్ళకు ఫ్రీ స్కీమ్ అవసరం లేదు. ఎందుకు? అది 100 మందికి పోతే 1000 మంది మీద భారం పడుతుంది. ఆ భారం 1000 మంది మీద ఎందుకు అయ్యాలి? మీరు వీళ్ళు సీట్ల గురించి చెత్తనా కొడుకు రాజకీయాలు చేసుకుంటా సీట్ల మీద రానికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవడబ్బా పైసలు అవి మన పైసలే కదా. ప్రతి రూపాయి మనం కట్టాలి కష్టపడి గవర్నమెంట్కి. ఇవాళ ఎంత అప్పు చేసినా మనమే కట్టాలి. అది వాళ్ళు అప్పు చేయకపోయినా మనమే కట్టాలి. అది ఫ్రీ స్కీమ్ దేనికండి? ఒక మాట చెప్పండి. ఫ్రీ స్కీమ్ అవసరం లేదు. సంపాదించేటోళ్ళకి లేదు. మీరు ఉన్నారు, కళ్ళు కనపడవా వాళ్ళకి పెట్టండి, కాళ్ళు లేవా వాళ్ళకి పెట్టండి, ఒంటరి మహిళలకు పెట్టండి, తప్పు లేదు. అలాంటి వాళ్ళకి సాయం చేసి తప్పు లేదు. ఎందుకంటే ఏ ఆసరా లేదు కాబట్టి చెయ్యాలి. చాలా ఉన్నారు మనుషులు, హ్యాండిక్యాప్ మన జనాలు చాలా ఉన్నారు. వాళ్ళకి చేయండి ఏమైనా స్కీమ్లు. వాళ్ళకి ఏం తిండి లేదు, జాబ్లు లేదు, కాళ్ళు ఉండదు, చేతులు ఉండదు. వాళ్ళకి ఏమైనా స్కీమ్లు ఇవ్వండి. నెలకు కూర్చో చోట వాళ్ళకి ఒక 10,000, 5,000 ఇవ్వండి వాళ్ళకు. అది మంచిగా ఉంటుంది మేడం. కానీ ఇది బస్ ఫ్రీ అనేది ఏం న్యాయం మేడం? ఇది ఒకటిది పొట్ట కొట్టి ఒకటిది పొట్ట పెంచాలంటే అది న్యాయం కాదు కదా మేడం. అది ఆ బస్ ఫ్రీ చేయకుండా బస్ టికెట్ రేట్ కొంచెం తక్కువ చేయండి, మంచిగా ఉంటుంది. అందరు బాగుపడతారు, అందరు పట్టుకుతారు కదా మేడం. అది కదా మేడం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు ఏమంటున్నారంటే, అవునమ్మా ఇప్పుడు కొంతమందికి న్యాయం జరగాలంటే 50 మందికి న్యాయం జరగాలంటే 10 మందికి నష్టపడాలి. అది ఎక్కడైనా అదే జరుగుతుంది అని ఆగండి. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నేను రోడ్ మీదకి వెళ్తున్నాను, నాకేదో ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయమంటే చేస్తారా? మీ దగ్గర మీరు ఇస్తారా? నాకు పైసలు ఇయ్యరు కదా మేడం. నేనేమంటున్నా అంటే సంపాదించేటోళ్ళకు ఏ స్కీమ్ అవసరం లేదు. ఈ స్కీమ్ ఇవ్వండి. వాళ్ళకి హాస్పిటల్ అవసరం, పర్వాలేదు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు బాగుంది. అది ఎవరికైనా అవసరం. అది వైద్యం. ఇప్పుడు 2500 ప్రతి మహిళకు అన్నారు. అది దేని గురించి అవసరం మేడం? వాళ్ళ భర్త ఉన్నాడు, వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళ భార్య సంపాదిస్తుంది. ఇప్పుడు ఆ 2500 తీసుకొచ్చి మీరు డెవలప్మెంట్ మొత్తం తప్పుతుంది. ఆ పైసలు తీసుకొచ్చి రోడ్లు కరెక్ట్ చేయరు, ఏం చేయరు. ఎక్కడ వస్తువులు అక్కడే ఆగిపోతాయి, పైసలు నాశనం చేస్తారు. అది దేనికి? ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టారు, బస్సు అవసరం లేదు కదా. దేనికి? మీరు 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెట్టుకోండి. ఇండియా మొత్తం పెట్టండి. ఇక్కడ వరకు అవసరం అంటే ఇండియా మొత్తం పెట్టండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు రిటైర్మెంట్, వాళ్ళు ఏం పని చేయలేరు కాబట్టి వాళ్ళు తిరిగిన వాళ్ళు ఏదో తిరిగి వస్తారు. ఇప్పుడు రోజు నెలకు 500-600 పాస్ పెట్టుకోలేకనా 10,000 జీతం 500-600 పెట్టుకోలేరా? ఈజీగా పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ భారం మొత్తం ఆర్టీసీ మీద పెడుతుంది. ఆర్టీసీ గవర్నమెంట్ మీద పెట్టి ఆ భారం మొత్తం మళ్ళీ రవాణా శాఖ వాళ్ళు ఏం చేస్తారు? బైకుల మీద వాళ్ళ మీద సిగ్నల్ దగ్గర రాగానే టకటా కొట్టు. చాలన్లు 100 రూపాయలు, ఆ చాలన్ 235 రూపాయలు అయిపోయింది. నెలలో 4 చాలన్లు వస్తే సంపాదించే 10,000లో 1000 రూపాయలు దీనికి కావాలి. మరి ఎవరి మీద? మా మీదనే పడుతుందా? బైకు, కారు, క్యాబు, డ్రైవర్ వీళ్ళందరి మీద పెడతారు. నేనేమంటా అంటే ఏ స్కీమ్ పెట్టినా కానీ ఏం లేని వాళ్ళకు పెట్టాలి, ఉన్న వాళ్ళకు అవసరం లేదు. మనం చెప్పేది అది. ఇప్పుడు బస్సు ఉంది, దీని బదులు మీరు గ్యాస్ పెట్టుకున్నా ఒకళ్ళు స్కూల్ సాల్వ్ చేసినా వాళ్ళు హ్యాపీ కదండి. ఇప్పుడు మనం అందరూ తెలుసు, స్కూల్ ఓపెనింగ్ అయినప్పుడు అందరు పైసలు కొంచెం ఫైనాన్స్లు లేపుకుంటారు మేడం. ఫైనాన్స్లు లేపుకొని 10 రూపీస్ ఇంట్రెస్ట్ లెక్క లేపుకుంటారు. ఆ టైంలో వీళ్ళు 10,000 హెల్ప్ చేస్తే ఏం పోతుంది? వాళ్ళ పిల్లలకు హ్యాపీ, బట్టలు వచ్చేసాయి, బుక్కులు వచ్చేసాయి, పెన్నులు వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి. అంతా వాళ్ళు కూడా హ్యాపీ కదా. వాళ్ళు ఓట్లు వేయారు, అట్లా ఇస్తే ఓట్లు వేస్తారు కదా. ఇప్పుడు ఏముంది మేడం? ఇది బస్సు ఫ్రీ అనగానే పని పాటలు కూడా దనా తిరుగుతూనే ఉన్నారు. అవసరం లేదు. ఇక ఈడికి దిగుతారు, ఆడ నిజామాబాద్ పోతున్నారు, ఆడికి పోతున్నారు, ఈడికి పోతున్నారు, కూరగాయలు చేపలు కొనికి సంగారెడ్డికి పోతున్నారు, ఎక్కడ ఆడితే అక్కడ పోతుర్రు. ఇంట్లో ఉంటారా? పని ఆయన పైసలు ఇవ్వని ఇవ్వకపోని ఈడ ఎక్కుతారు, ఈడ షాప్ ఈడ ఎక్కుతారు, ఆడ ఇష్టరాజ్యం అయిపోయింది. అది చెత్త స్కీమ్ మేడం. నిజం చెప్తున్నాను, 100% రాంగ్. అది ఆ స్కీమ్ ఎందుకు తీసిర్రో వాళ్ళకి ఏ మెంటాలిటీ ఉందో తెలియదు. కానీ ఇలాంటి సిటీలో అలాంటి స్కీమ్స్ పెట్టొద్దు. ఎందుకంటే ఇప్పుడు చాలా కష్టం. మరి రాను ఇంకా కష్టం, వాళ్ళకు కష్టం, వాళ్ళ ప్రజలు నష్టపోవడం కష్టం, చాలా కష్టం. ఈ 2 వాళ్ళు సీట్ల గురించి ఏదో చెప్పుకుంటారు, వచ్చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నాడు. రేవంత్ రెడ్డి అన్న ఏమన్నాడు? బైకులు ఫ్రీ, 2500 అవి ఇవి దున్యా చెప్పిండు. అంత బడ్జెటే లేదు.
ఆయన చెప్పిన స్కీమ్లు తీయాలంటే ఊరేసుకొని వస్తాడు ఆయన ఒకరోజు. అట్లా ఉంటుంది పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మంచిగా సెటిల్మెంట్ చేసుకుంటే మంచిది. ప్రజావాణి అన్నారు మీరు, ఇప్పుడు ప్రజావాణి ఏముంది మేడం చెప్పండి మీరు నాకు ఒక మాట. ఇప్పుడు ఆయన ఉండి చూస్తుంటాడా? చలో మీరు ఒక మాట, ఇమీడియట్లీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అది కూడా కాదు. ఆడికి పోవడం, షోటప్ చేయడం, ఛానల్ పిలవడం, పెద్ద చూపించడం, వాడేవాడు ఇట్లా అంటాడు, ఆడ కంప్యూటర్లో వాడు ఎక్కియడం, అది వచ్చే వరకు ఏ జమానా పడుతుంది మేడం? ఏ జమానా పడుతుంది చెప్పండి? ఆడు ఫోన్ చేస్తా అంటాడు, వచ్చేది కాదు పోయేది కాదు. అది ఏదో షోటప్ మేడం, అంతే. అది ఇవ్వడం వల్ల ఏం కాదు. మనకు ఉన్న గవర్నమెంటే బాగుండేది. అది ఎంతో అంత అందరికీ కొంచెం సెటిల్మెంట్ ఉండే, డెవలప్మెంట్ ఉండే. ఇప్పుడు డెవలప్మెంట్ కావాలి, మరి రోడ్లు మంచిగా కావాలి, కొంచెం అప్పు కూడా అవుతుంది. ఇప్పుడు షాదీ ముబారక్ అలాంటి ఎన్నో స్కీమ్లు వాళ్ళు తీసినారు, కానీ ఒక లెక్క ప్రకారంగా తీసిరు, ఒక లెక్క ప్రకారంగా మెంటాలిటీ మెయింటైన్ చేసిరు. అంటే మనం ఈ పార్టీ కార్యకర్తలు మేము కాదు, మన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏం కాదు. కాకపోతే బిజినెస్ కరెక్ట్గా నడిచింది, ఎలాంటి కష్టం లేకుండా అందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఏం చేసిర్రో అక్కడ ఏం లేదో దేవునికి తెలియదు, వాళ్ళకి తెలుసు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు. కానీ మన హైదరాబాద్ విషయానికి వస్తే, ఒక హైదరాబాద్ మళ్ళా ఒక అమెరికా లెక్క మార్చింది మన గవర్నమెంట్. ఇది ఆ గవర్నమెంట్ మనకు చేసింది. వేరే గవర్నమెంట్ ఇంకా 50 ఏళ్ళు కాంగ్రెస్కి ఛాన్స్ ఇస్తాం మేము, చేసి చూపించండి అని చెప్పండి. ఒక్క బ్రిడ్జ్ కట్టండి మనం. 7 ఏళ్ళు అంటే మనం 10 ఏళ్ళు అలా మన గవర్నమెంట్కి ఇచ్చింది ఓన్లీ 7 ఇయర్స్ మాత్రమే. 3 ఇయర్స్ ఓన్లీ కరోనా దెబ్బనే పడ్డది. ఆ కరోనా దెబ్బ పడడం వల్లనే డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్ ఒకటి ఆగిపోయింది. అర్థం చేసుకోలేదు జనాలు కొంతమంది. సిటీ మొత్తం మనకు టీఆర్ఎస్ పార్టీ ఉంది ఇప్పుడు కూడా. డిస్టిక్లలో కొన్ని జాగాల్లో డిస్టిక్ పోయింది. అది ఎందుకు పోయిందంటే అందరూ ఒక సమానం ఉన్నారు, అంతో ఇంత అందరికీ మేలు జరిగింది, ఎవరు దానిపైన మీద ఇది లేదు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు కొంచెం ఈ ఫ్రీ స్కీమ్స్ బంద్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి మెయింటెనెన్స్, అయితే అన్నీ బాగుంటాయి. ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్కీమ్లు పెట్టుకుంటాం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుని మాదే రాజ్యం అంటే అది కాదు. ఇప్పుడు అది పెట్టిర్రు, రోజుకి ఎక్కడెక్కడ నుంచో వచ్చి 100,000 మంది లైన్ కడుతున్నారు. పోయి ఆడికి పోయి మీరు మళ్ళీ మీకు రిటర్న్ ఏమైనా కాల్ వచ్చిందా లేకపోతే ఎవరికైనా అడగండి, ఎవరికి రాదు కాల్. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకని వెనకబడి, ఎందుకని దెబ్బతిన్నదంటారు? ఎందుకు దెబ్బతిన్నదంటే మేడం నేను ఏం చెప్పినా, ఇప్పుడు 3 ఇయర్స్ మన కరోనా పడ్డది, అది అందరికీ తెలుసు. మన రాష్ట్రంలో 3 సంవత్సరాలు దెబ్బ తిన్నా కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా మటుకి సప్పో చేసి గుంజుకొని బయటికి వచ్చిడు, దానికి గుంజుకొని తీసుకొచ్చారు. ఆయన దెబ్బ తిన్నది ఏడా అంటే దళిత బంధు స్కీమ్ ఏం చేసినట్టే 3 ఎకరాల భూమి చాలా దళిత బంధు స్కీమ్ పెట్టిండు. అంతమందికి భూమి సాధ్యం కాదు కాబట్టి 10 లక్షల స్కీమ్ పెట్టిండు. ఆ స్కీమ్ ఏమైందంటే డబుల్ బెడ్రూమ్ స్కీమ్, దళిత బంధు స్కీమ్ ఒకటి ఏమైందంటే వాళ్ళకు దెబ్బ పడ్డది. అది ఎందుకు దెబ్బ పడ్డది అంటే ఇక్కడ బడ్జెట్ లేక ఇప్పుడు సిటీ మొత్తం డెవలప్ చేసుకుంటా, రైతులకు చూసుకుంటా, ఆటోలకు చూసుకుంటా, ప్రతి వ్యక్తికి షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి ఇలాంటి అన్ని స్కీమ్లు అందరినీ చూసుకోవడం వచ్చిండే కాబట్టి కొంచెం అక్కడ ఆ స్కీమ్ 3 సంవత్సరాలు దెబ్బతిన్నది. లేకపోతే ఆ కరోనా రాకపోతే అది కంప్లీట్ అయిపోవు మనకు. ఆ కరోనా రావడం వల్లనే ఈ దళిత బంధు ఒకటి మనకు ఆ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఆగిన వల్ల ఊళ్ళలో పంట ఏమైందంటే వీళ్ళు గట్టిగా ప్రచారం ఏం చేశారంటే ఇక కుటుంబం పరిపాలన, ఏదో కుటుంబం అది ఇది అని పరిపాలన అట్లా చెప్పారు కాబట్టి వాళ్ళు కొంచెం దెబ్బ పడ్డది వాళ్ళకు. ఇప్పుడు కొంతమంది ఊర్లలో తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్లో మనకు హైటెక్ సిటీ మొత్తం ఐటీ, హైదరాబాద్ సిటీ మొత్తం మన జూబ్లీస్ ఎక్కడ చూసుకున్నామో టీఆర్ఎస్. ఇక్కడ హైదరాబాద్లో 90% మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళకి తెలియదా గవర్నమెంట్ ఏది రావాలని? వాళ్ళకంతా నాలెడ్జ్ లేకపోతే ఇక్కడ ఎందుకు వస్తారు వాళ్ళు? ఇక్కడ అంతా చదువుకున్న వాళ్ళు మంచి 500కు 1000 రూపాయలకు అమ్ముడు పోయేటోళ్ళు అయితే కాదు ఇక్కడ వాళ్ళు. ఒక హోటల్లో పోతే 2000 తినొస్తారు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు. అలాంటి వాళ్ళు 500 ఓటుకైతే అమ్ముకోరు కదా ఓటు. హైటెక్ సిటీలో మరి ఒట్టేసుకొని చెప్తారు వాళ్ళు, ఎవడంటే కేటీఆర్కి ఇస్తాం ఓటు అంటారు. ఎందుకు అంటారు అంటే అలా అందరికీ కడుపు నుండి అన్నం దొరికింది, అదే చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళ వల్ల అయితే డెవలప్మెంట్ అనేది అదే మ్యాక్సిమం కాదు వీళ్ళ వల్ల. ఎందుకంటే వీళ్ళు చేయలేరు ఆ పని, వీళ్ళ వల్ల కాదు. కేటీఆర్ అన్న ఏంటంటే మంచిగా చదువుకున్నోడు, మన నాలెడ్జ్ ఉన్నోడు, ఆ టాలెంట్ అనేది ఉండాలి. 10 రూపాయలు అప్పు చేయాలని దాన్ని కూడా దమ్ము ఉండాలి, తీర్చే దమ్ము కూడా ఉండాలి. వాళ్ళు సంపాదన పెంచిర్రు, సంపాదన వంచిర్రు, సంపాదన డెవలప్మెంట్ చేసిర్రు, అది ప్రాబ్లం. ఇప్పుడు వీళ్ళ వల్ల ఏమైతే అంటే ఓన్లీ పంచుడు అయితే డెవలప్మెంట్ కాదు, డెవలప్మెంట్ చేయలేరు, అప్పు తేలేరు. వీళ్ళు ఏం చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం కావాలన్నా ఏదైనా చిన్న బ్రిడ్జ్ కట్టాలన్నా సెంటర్కి పోవాలి, పర్మిషన్ తీసుకోవాలి, ప్రతిదీ ఉంటుంది. వీళ్ళ వల్ల ఏది కాదు. అక్కడ కావాలి, అక్కడ ఓకే అనాలి, అప్పుడు ఇక్కడ పని మొదలు కావాలి. అంతేనా కదా? ఇప్పుడు మన గవర్నమెంట్ ఎట్లుండే, లోకల్ గవర్నమెంట్ మనది ఏముండగా టకాటక్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఏడు పోవాలని ఢిల్లీకి పోవాలి, వాళ్ళు ఢిల్లీకి పోవాలి, పర్మిషన్ అడగాలి, వాళ్ళు పర్మిషన్ నీకు 1 సంవత్సరం అవుతుంది. అప్పటిదాకా ఇక్కడ అంతా కథం అయిపోతుంది, హైదరాబాద్కి కథం, దుకాణం బంద్ అవుతుంది. ఇంకా అట్లా ఉంటుంది. మరి అంటే ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మొత్తానికి 10 రోజులు కొంతమంది ఏమో వేచి చూడాలంటారు. మరి మీకు ఏ విధంగా నమ్మకం ఉంది? అంటే కొంతవరకైనా మంచి చేయగలదు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నారు మేడం? కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పార్టీ, అది ఇప్పుడప్పుడు పార్టీ కాదు, మా నాన్నల కాలం నుంచి ఉన్న పార్టీ, మంచి పార్టీ అది. దానివల్ల గరీబులకు నష్టం ఏమి ఉండదు.
కాకపోతే గరీబోళ్ళకి నష్టం ఉండదు అంటే రాష్ట్రాలు ముందుకు ఎట్లా పోతాయి మేడం? ఒక మాట ఇప్పుడు మీరు అటు గరీబోళ్ళకు కూడా ఇటు రాష్ట్రం కూడా డెవలప్మెంట్ రెండు మూడు విధాలుగా చూసుకోవాలి, బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఊర్లలో చూస్తే సిటీకి చూడకపోతే సిటీ వాళ్ళంతా ఆగమవుతారు, సిటీ డెవలప్మెంట్ అంతా పోతుంది. ఇప్పుడు మహారాష్ట్ర, బీహార్, ఆంధ్ర మొత్తం తెలంగాణలో ప్రతి కులం మతం తెలంగాణలో ఉంది, హైదరాబాద్లో ఉన్నారు. ఇప్పుడు అదే లేకపోతే మనకు హైదరాబాద్కి అందం ఏంది? అందరం కలిసి ఉంటాం, అదే మన హైదరాబాద్కి అందం. హిందూ లేదు, ముస్లిం లేదు, సిక్కు లేదు, అలా ప్రతి కులం మన హైదరాబాద్లో దొరుకుతుంది. అమెరికా, ఆస్ట్రేలియా ప్రతి ఒక్కరు మనకు ఇక్కడ దొరుకుతారు మన తెలంగాణ. ఇప్పుడు మీరు కరెక్ట్ ఇక్కడ సెట్టింగ్ లేకపోతే, మెయింటెనెన్స్ లేకపోతే, ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో కిరణ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా కనీసం ఒక చెత్త నెలలు పడి ఉంటుండే. ఆ చెత్త మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రతి డే మార్నింగ్ 4 o'clock మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు చెత్త కనపడదు. అప్పుడు ఏందో మొత్తం చెత్తనే చెత్త ఎడబడితే ఆడ వాసన. టాయిలెట్స్ లేవు రోడ్డు మీద, కూడా లేవు. మన గవర్నమెంట్ 100 టాయిలెట్స్ పెట్టారు ఎక్కడ పడితే అక్కడ. మెయింటెనెన్స్ మంచిగా జరిగింది, సిటీ మెయింటెనెన్స్ సూపర్ ఉండదు. ఇప్పుడు హరితాహారం అంటే అది ఎవరికి లాభం? కేసీఆర్ చెట్ల కింద పోయి వండుకోడు కదా ప్రతిరోజు. హరితాహారం మనకి ఇక్కడ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మొత్తం తెలంగాణ మొత్తం ప్రతి అడవిలలో కూడా చెట్లు పెట్టిన మొగుడు, ఏకైక మొగుడు ఓన్లీ కేసీఆర్. ఎందుకు? అది చెట్లు ఎవరికి ఒక చెట్టు పెద్దగా అయితే 3 AC పవర్ ఇస్తుంది. అది రాబోయే కాలానికి కూడా, రాబోయే తరానికి కూడా ఆలోచించి వాతావరణం మంచిగా ఉంటుంది, వర్షాలు టైంకి పడతాయి. సంవత్సరానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి స్కీమ్ ముందుకు తీసుకొచ్చి ఇలాంటి స్కీమ్ తీసుకొచ్చిండు ఆయన. అదే వాడికి అందరికీ మంచిది అది. కానీ వీళ్ళు అట్లాంటి స్కీమ్ తేరు, చెట్లు మొత్తం కొట్టి వాడేస్తారు. చెట్లు ఉండవు, పొట్లు ఉండవు, ఏముండవు. ఉన్న పైసలని తగల పెట్టుకోవాలి స్కీమ్ అంటే అంతా ఆగం అవుతుంది పరిస్థితి. మళ్ళీ ఇంకేముంటుంది మేడం? అది కొంచెం జాగ్రత్తగా పైసలు మంచి వాళ్ళు నాలాంటి వాళ్ళకి, నేను కూడా ఉన్నా మేడం, నాలాంటి వాళ్ళకి పైసలు అవసరం లేదు. ఆటో ఉంది, సంవత్సరానికి 10,000 అవసరం లేదు, నెలకు 3,000 అవసరం లేదు. మా బిజినెస్ మాకు చేసుకొని ఇవ్వండి చాలు ఖచ్చితంగా. ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆటో యూనియన్ వాళ్ళందరికీ కూడా దెబ్బ కొట్టినట్టుగా, అంటే మీ పనికి అడ్డుపడుతున్నట్టుగా చూడొచ్చా? మా ఒక్కళ్ళకే కాదు మేడం, క్యాబ్ డ్రైవర్లు పరిశాన్, బైక్ల మీద బతుకుతున్నారు, ఆటోల మీద బతుకుతున్నారు. మా వల్ల ఇంకొకరు బతుకుతున్నారు, వాళ్ళ వల్ల ఇంకొకరు బతుకుతున్నారు. ఒక మనం 10 మెట్లు ఎక్కాలంటే ఒక మెట్టు ఎక్కాలి. ఇప్పుడు నాకు కరెక్ట్గా బిజినెస్ అయితే నేను కూడా నా పిల్లల్ని తీసుకుపోయి ఖర్చు పెడతా బయట. ప్రతి బిజినెస్ అంతే కదా మేడం. ఇప్పుడు నీ వల్ల నేను బతుకుతాను, నా వల్ల ఇంకో 10 మంది బతుకుతారు. ఇప్పుడు ఇలాగే కొన్ని బిజినెస్ దెబ్బతింటే కొన్ని బిజినెస్ వల్ల కొన్ని 100 బిజినెస్ దెబ్బతింటే ఆడ, అంతేనా కదా? అట్లా ఉంటుంది పరిస్థితి. మళ్ళీ మీరు అందుకని నేనేమంటున్నా అంటే కొంచెం ఎవరైనా శాతగాని వాళ్ళకు చూసి వాళ్ళకి టికెట్ పెట్టండి. తెలంగాణ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ మీదే కదా, ఇండియా మొత్తం పెట్టండి భయ్. 50-60 దాటోలోకి పెట్టండి. ఈ లైఫ్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కనీసం జిందగీ మొత్తం పరేషాన్ ఉంది కదా, కనీసం ఈ వయసులో ఎంజాయ్ చేస్తారు. ఇండియా మొత్తం పెట్టండి. ఇప్పుడు ఏం పని లేదు, పాట లేదు, తీసుకొచ్చి ఆడోళ్ళకు ఇంట్లో కూర్చున్న ఆడోళ్ళంతా ఉన్న రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు, బస్సులా కొట్టుకుంటున్నారు, పని పాట లేదు, తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మొగోళ్ళకి ఇంకో టెన్షన్ స్టార్ట్ అయింది ఇంట్లో. ఇప్పుడు ఏం లేదు, బస్కి రాలేదు, ఏదైనా 100-200 షాపింగ్కి పోతాం, అది అదొక టెన్షన్ స్టార్ట్ అయింది. మా ఇంట్లోనే స్టార్ట్ అయింది. అది ఎవడో ఉంది. లేడీస్ సీట్ దగ్గర మొగోళ్ళు ఉంటే ఈ లేడీస్ సీట్ అని దింపేస్తుంటే లేవమంటుంటే, ఇప్పుడు ఎట్లా అయిపోయింది, ఫ్రీ అన్నాక మొగోళ్ళ సీట్లో కూడా అవి వచ్చేస్తున్నారు లేడీస్ వాళ్ళు. నేను చూస్తున్నారు ఆ రన్నింగ్లో ఎన్నికల దాకా ఉంటున్నారు లేడీస్. డబ్బులు పెట్టి ఇంకా కొనుక్కొని మరి కూర్చుంటారు కాబట్టి ఇంకా వాళ్ళే కూర్చోవాలి. ఇప్పుడు మనం ఏం చేయలేం మేడం. వాళ్ళు ఖచ్చితంగా దీని మీద ఫోకస్ పెట్టి కమిటీ వేసుకొని హైదరాబాద్ ఎట్లా నడవాలి అనేది కొంచెం వాళ్ళు ఆలోచించుకొని ఒక కమిటీ పెట్టి గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ కానీ ప్రతి స్కీమ్ కూడా ప్రజలకు కొంతమందికి మంచిగా జరిగినా చాలామందికి నష్టం జరిగే విషయం. అది మనం అనేది ఒకటే, ఫ్రీ స్కీమ్స్ ఏది పెట్టినా కొంచెం జాగ్రత్తగా పెట్టాలి. ఇప్పుడు మనం గ్యాస్ పెట్టుకుంటే అది అందరు మహిళలు హ్యాపీ కదా, ఫ్రీ చేసుకుంటే కరెంట్ బిల్ ఫ్రీ చేసుకుని అందరు మహిళలు హ్యాపీ. సో అది కాకపోతే మీరు ఇది కరెక్ట్ పెట్టుకున్న సంవత్సరానికి ఒక మహిళకు 10,000 కరెక్ట్గా స్కూల్ స్టార్ట్ అయ్యే టైంలో ఇచ్చేస్తే వాళ్ళు స్కూళ్ళలో వేసుకుంటారు, అది కూడా హ్యాపీ కదా. ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది. ఫ్రీ అంటే ఇప్పుడు ప్రతి మహిళకు 2,500, యావరేజ్ ఏజ్ 25, 30, 35, 40, 50 లోపల ఉన్న వాళ్ళకి అవసరమే లేదు. అది ప్రజా డబ్బుని వృధా చేయడం అంటారు, అంతే, ఇంకా వేరేది ఏమీ లేదు. ఆడ వాళ్ళు కమిటీ పెట్టుకొని ఆలోచించుకొని ఖచ్చితంగా దీని మీద ఒక డిసిజన్ తీసుకొని చెయ్యాలి గవర్నమెంట్. లేకపోతే రాబోయే కాలంలో గవర్నమెంట్ ఒక్కసారి మళ్ళీ పడ్డదంటే మళ్ళీ రాదు, అది గ్యారంటీ. అది మరి ఇప్పుడు ఆటో యూనియన్ వాళ్ళందరూ కూడా కలిసి ధర్నాలు చేస్తా అంటున్నారు, మరి ఎప్పటి వరకు స్టార్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు? ఇంకా మా కమిటీ యూనియన్ నుంచి మాకు ఇంకా వాళ్ళు మాట్లాడుతూ అన్నారు, కొత్త గవర్నమెంట్ కదా, ఇప్పుడు వాళ్ళు బిజీలో ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చెప్పారు అంటే గవర్నమెంట్ యూనియన్ వాళ్ళు అడిగితే కొంచెం టైం ఇవ్వండి, దానిలో ఆలోచన చేద్దామంటారు.
ఆలోచిస్తామంటే ఏంటంటే సంవత్సరానికి 10-12 వేలు ఇస్తా ఉంటారు, కానీ 10-12 వేలు ఏమి కాదు సంవత్సరానికి 12,000 ఇస్తే ఏమవుతుంది? ఏమి కాదు. అది ఆంధ్రాలో జగన్ పెట్టిండు కదా జగన్ అన్న పెట్టిండు కదా, అదే స్కీమ్ ఇక్కడ కూడా అమలు చేస్తాడు, కానీ ఏమి కాదు దానివల్ల. సంవత్సరం ఎక్కడ, నెలకు ఎక్కడ మేడం? నెలకు 20,000 బిజినెస్ దెబ్బతింటుంది. నేనేం చెప్పినా మీకు 1500-1600 బిజినెస్ అయితే ఒక 700-800 బండికి పోయినా ఒక 700-800 మనకు మిగులుతుంది. ఇప్పుడు మీకు యాప్ చూపించినా నేను ఎంత 400 ఉంది యాప్లో, ర్యాపిడ్ యాప్ చూపించినాను కదా 400 ఉంది. ఆ 400 అంటే ఈవినింగ్ వరకు మళ్ళీ చేస్తే ఇంకో 400-500 అంటే బండికి 700 పోతుంది. ఇక నేనేం చేయాలి మళ్ళీ? మరి ఇంట్లో డైలీ మినిమం ఆటోలకి ఏంటంటే ఫస్ట్ మాట ఏంటంటే ఇంట్లో నెల సరుకులు ఉండవు మాకు, నెల మేము నింపుకోము కూడా. మా డైలీ బిజినెస్ రోజు 200 ఇంట్లో ఇవ్వాలి. ఆ 200 ఇని కూడా కష్టం అయిపోయింది నాకు చెప్పుకుంటే, బయట ఇచ్చేది పోతుంది. ఇప్పుడు నిజం చెప్తున్నా, ఆ ఇంట్లో 200 ఇని కూడా ఇప్పుడు ఇంట్లో ఇవ్వకపోతే ఆడవాళ్ళది ఎట్లుంటుంది? దునియా కిరికిర్లు ఉంటాయి లోపల, అటు ఇది లేక బిజినెస్ లేక తలకాయ నొప్పి అవుతుంది ఇప్పుడు. ఇంట్లో కూడా గొడవలు అవుతున్నాయి, చాలా మటుకు గొడవలు కూడా అవుతున్నాయని కూడా చెప్తున్నారు. అదే చెప్తున్నా కదా, గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు ఏం చెప్తాం ఇక, అట్లా అన్ని గొడవలు అవుతున్నాయి. ఒకదాని వల్ల ఒకటి అంటే రిఫ్లెక్ట్ అయినట్టుగా ఒకదాని మీద నుంచి ఒక ప్రాబ్లం అనేది అయితే క్రియేట్ అవుతుంది. అయితేనే ఉంది ఒకటి. నేను ఏం చెప్తున్నా, ఇప్పుడు మమ్మల్ని ఒక 10 మెట్లు ఎక్కాలంటే ఒక మెట్టు ఎక్కాలి. ఇప్పుడు 10 మెట్లు మనం ఎక్కాలంటే ఒక మెట్టు ఎక్కాలి. ఇప్పుడు బిజినెస్ అనేది ఒకళ్ళు దెబ్బతింటే 100 మందికి దెబ్బతింటుంది. అది నా ఒక్కందే కాదు, క్యాబ్ వాళ్ళు ఉన్నారు, ఆటోలు ఉన్నారు, బైక్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మంచిగా ఉంటే వీళ్ళు కూడా ఇంకో జాగాలో ఖర్చు పెడతారు, తింటారు, అన్నీ ఉంటాయి. అలా ఒకరి మీద ఒకరు బిజినెస్ పోతుంది అట్లా. ఇప్పుడు గవర్నమెంట్ అదే చెప్తున్నాను, అందరు డిసిజన్ తీసుకోవాలి, కూర్చోవాలి, కమిటీ పెట్టుకోవాలి, ఏది కరెక్టో ఏది కాదో చూసుకొని దానికి తీసుకుంటే మంచి. ఇప్పుడు ఓట్లు వేసిన పాపానికి 5 ఏళ్ళు భరించాల్సిందే, ఏం చేయలేము కదా దానికి, అంతేగా. సరే మేడం.